ద్వాదశ రాసుల వారికి 2025 గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, అందుకు తగిన పరిహారాలేమిటి అనే విషయాలను జ్యోతిష్య రత్న వైదిక జ్యోతిష్య నిపుణులు గ్రహ దోషాలకు పరిహారాలు చెప్పడంలో దిట్ట అయినటువంటి బ్రహ్మశ్రీ కంచి శేషగిరిరావు గారు వివరిస్తారు. గతంలో ప్రముఖ సంస్థకు రత్న శాస్త్ర నిపుణులుగా కూడా కంచి శేషగిరిరావు గారు వ్యవహరించారు. మరి ఇక ఆలస్యం చేయకుండా 2025 వార్షిక ఫలితాలను వారి ద్వారా తెలుసుకుందాం. ధనస్సు రాశికి ఎలా ఉంది గురువు గారు 2025లో? 2025 ముఖ్యంగా మొదటి సగభాగం వరకు కూడా అంటే జూన్ వరకు వీరు జాతకంలో కొంతవరకు అనారోగ్య సమస్యలు మధ్య మధ్యలో ఎదురవడానికి ఉంది. ముఖ్యంగా గత జూన్ నుంచి ఈ ఇంచుమించుగా ఈ సంవత్సరం జూన్ చివరి వరకు కూడా ఈ కుజుడు మరి వక్రంలో ఉండటం వల్ల అయితేనేమి, తర్వాత అంతకుముందు తన శత్రు రాశి అయిన మిథునంలో ఉండటం ఇప్పుడు మళ్ళీ తిరిగి మిథునానికి చేరుకోవటమేమి, అన్నిటి కారణాల వల్ల కూడా వీళ్ళు ఏదైనప్పటికీ కూడా వీళ్ళు ఒకవేళ దీర్ఘకాలిక రోగులైతే అంటే మధుమేహం ఉన్న బీపీ ఉన్న అవి నియంత్రణలో లేకపోవటం, తర్వాత ఉన్నట్టుండి మరి కొంతమంది ప్రాణాల మీదకి తెచ్చుకోవటం, లేదా కొంతమందికి ప్రాణాంతక వ్యాధులు బయటపడటం, ఇలాంటివన్నీ కూడా గత సంవత్సరం కాలంగా అంటే ముఖ్యంగా ఇప్పటికి 6 నెలల కాలం గడిచింది. మరొక 6 నెలల కాలము ఇదే రకమైన కొంతవరకు పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఆరోగ్యాన్ని మినహాయిస్తే వీరు చేసే ఉద్యోగాల్లో అంటే రాబడి అనేది బాగా సంతృప్తికరంగా వేసి వేయనట్టుగా ఉండకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా వారికి ఎంత అవసరమో అంత వీరు సంపాదించుకోవటం అనేది, తర్వాత ఉన్నంతలోనే అంటే మనకి 10 రూపాయలు వచ్చినా ఆ 10 రూపాయలని సద్వినియోగం చేసుకోవటం అనేది, అంటే మనకి వచ్చిన సంపాదన ఏదైనా సరే ఒకసారి పుణ్య కార్యాలు తిరగటం అంటే పుణ్యక్షేత్రాల సందర్శన అనుకోండి, లేదా వారికి ఏదైతే నిజంగా మానసికంగా సంతృప్తిస్తుందో అలాంటి వ్యక్తులకి తోడ్పాటునివ్వటం అనుకోండి, లేదా అలాంటి వ్యక్తులతో కలయిక అనుకోండి, ఏదైనా సరే మనోరంజక స్థానాల్ని సందర్శించడం అనుకోండి, ఇలా ఏమి అనుకున్నప్పటికీ కూడా వారి ఖర్చు అనేది ఎంతో కొంత సద్వినియోగమే తప్ప మరీ నిరుపయోగంగా మాత్రం అయితే ఉండదు. కానీ పాపం వీరికి ఎన్ని లభించినా అవకాశాలన్నింటిలో వీరు వారిని ప్రదర్శించుకోగలుగుతారు, వారి యొక్క ప్రతిభనైతే కనుక చూపగలుగుతారు. అయితే అంతే స్థాయిలో మాత్రం ఈ ధనలాభం వచ్చే అవకాశాలు కొద్దిగా తక్కువగానే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఏదైతే 2025 అనేది ఉందో ఈ 2025లో జూలై నుంచి మాత్రం వీరికి చాలా చక్కటి వాతావరణం, అంటే ఇందాక మనం చెప్పినవి ఏమైనా సరే ఈ వేసి వేయని ఆదాయం సరిగ్గా లేకపోవడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా జూలై వరకు ఉంటాయి ఇంచుమించుగా. కానీ ఈ జూలై దాటిన తర్వాత నుంచి మాత్రం అనుకోకుండా ఏదైనా సరే పెద్ద పెద్ద అవకాశాలు రావటం, లేదా పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క కూలిమి వీళ్ళకి కలగటం, ఆ రకంగా వీరి యొక్క ప్రయోజనం పొందటం, ఇలా చాలా రకాలుగా వీళ్ళు సంతృప్తికరంగా చాలా విస్తృతమైన అభివృద్ధిలోకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఆ రకమైన మంచి అవకాశాలు రావటం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వారి యొక్క ఆదాయాన్ని ఎంతో కొంత మిగులు చేసుకోవటం అనేది, ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి అయితే కనుక ఈ సంవత్సరం ఏదైనా సరే పదోన్నతుల కోసం వేచి ఉంటే కనుక తప్పకుండా అది జూలై తర్వాత వాళ్ళకి అది ఫుల్ఫిల్ అవటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి బదిలీల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా మరి మే నుంచి ఇంచుమించుగా దానికి తగ్గ వాతావరణం ఏర్పడటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ధనుర్రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి. ఇక ఇదే ధనుర్రాశిలో జన్మించి ఎవరైనా సరే మరి పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరి ప్రస్తుతం అయితే కనుక ఈ యొక్క సప్తమాధిపతి మనకి ఉగాది సమయానికి వచ్చేప్పటికి ఇంచుమించు నీచంలో ఉండటం అనేది ఉంటుంది. కనుక ఇంచుమించుగా మనకి మే దాటిన తర్వాత తన యొక్క స్వయం రాశిలోకి, తర్వాత అంతకు ముందు తన యొక్క మిత్ర రాశిలో యొక్క సంచారం ఉంటుంది కనుక అక్కడి నుంచి అంటే ఇంచుమించుగా మే తర్వాత నుంచి ఈ
కళ్యాణం కోసం ప్రయత్నాలు చేస్తే కనుక తప్పకుండా వీరికి మంచి జరిగేది కనిపిస్తుంది. ఇక కొత్తగా సంతానం కోసం ఎవరైనా ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ సంవత్సరము జూలై దాటిన తర్వాత అనుకూలమైన స్థితి కలగటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ కనిపించటం లేదు. ఈ సంవత్సరం మరి ధనుర్రాశి వారికి కూడా బాగుండే రాశుల్లో ధనుర్రాశి ఒకటిగా మనం చెప్పవలసి ఉంటుంది. గురువు గారు, ధనస్సు రాశి వారికి 2025 చాలా వరకు బాగుంటుంది అని చెప్తూనే కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గురువు గారు, ఆ ఆరోగ్య సమస్యలను అధిగమించాలంటే ఎలాంటి పరిహారాలు ఉన్నాయి గురుగారు? తప్పకుండా. ఇక్కడ మనం ధనుర్రాశికి ప్రధానంగా 2 చెప్పుకున్నాం. ఒకటి, గత జూన్ నుంచి ఇప్పుడు వచ్చే ఇంచుమించుగా జూన్ వరకు ఈ ఆరోగ్య సమస్యలు అనేది ఇంచుమించు జూలై దాకా మనకి ఆదాయానికి ఇబ్బంది లేకపోయినా కానీ వారి కష్టపడిన దానికి కానీ వారు ఆశించినంత కానీ ఆదాయ అభివృద్ధి లేకపోవటం, ఈ రెండింటిని కూడా మనం ప్రధానంగా చర్చించుకోవటం అనేది జరిగింది. కనుక ఇటు ఆర్థికాభివృద్ధి రావటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఏవైనా సరే ఇలాంటి ఆకస్మిక అనారోగ్యాలు అనుకోండి లేదా దీర్ఘకాలిక రోగాలు అనుకోండి, వీటి నుంచి ఉపశమనం లభించడం అనేది ఒకటి. కనుక ఈ రెండింటికి మనం చెప్పుకునే పరిష్కారం అనేది అది ఏంటి అంటే కనుక వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది ఉపయుక్తంగా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా వీరు ఎక్కువగా ఏదైనా సరే మధ్య మధ్యలో అవకాశం ఉంటే వైష్ణవాలయాలను సందర్శిస్తూ ఉండటం అనేది ఒక పద్ధతి. తర్వాత వజ్రకవచం అనేది చాలా తేలికగా ఉంటుంది. అది 5 శ్లోకాలు. ఈ 5 శ్లోకాలని కూడా నిత్యం పఠించినట్టయితే కనుక మనకి వ్యక్తిగత ఆరోగ్యంలో ఒకటి, తర్వాత వారి యొక్క సంపాదన అభివృద్ధి అనేది 2, మూడోది ఏదైనా సరే ఇంట్లో చిన్న చిన్న కుటుంబ సభ్యుల పరంగా ఏమైనా సరే చిన్న చిన్న చికాకులు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గుముఖం పడతాయి. కనుక వెంకటేశ్వర వజ్రకవచం చదువుకోవటం అనేది ఒక మంచి ఫలితం అనేది. ఒకవేళ మనం ఎప్పటిలాగానే ఇంత పెద్ద స్తోత్రాలు మా వల్ల కాదు, ఏదైనా సరే మధ్య మధ్యలో మేము తేలిగ్గా చదువుకునేది ఏదైనా మాకు సూచించండి గురువు గారు అని అడిగితే ఇక్కడ మనం తేలిగ్గా ఉండేది ఏంటంటే కనుక ఓం నమో విస్తంబరాయ నమః, ఓం నమో విస్తంబరాయ నమః. ఇది చేతనైన సార్లు చదువుకుంటూ ఉండటం వల్ల తప్పకుండా మేలు జరగటం అనేది అయితే ఉంటుంది. ఇలా కాకుండా మరి ఇంకేదైనా తేలిగ్గా చేసుకునే పరిహారం ఉందా అంటే కనుక ఎవరికైనా సరే పక్షులు అందుబాటులో ఉంటే బుధవారాల పూట ఈ పెసర్లు అనేది కొద్దిగా నానబెట్టి ఈ పెసర్లని ఈ పక్షులకి ఆహారంగా వేయటం అనేది అదొకటి. ఒకవేళ మనకి ఈ పక్షులు ఏమి అందుబాటులో ఉండవు, మరి మేమేం చేయాలి, దీనికి ఏదైనా సరే ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒక పరిహారాన్ని సూచించండి అని అడిగితే గనక ఈ బుధవారాల పూట కొద్దిగా గుర్తుంచుకుని మనం మామూలుగా ఏదైతే బ్రష్ చేస్తామో ఆ బ్రష్ చేసే ముందు టూత్ పేస్ట్ కాకుండా ఈ పటిక అని అమ్ముతారు, ఆ పటికతో ముందు పళ్ళు తోమి తర్వాత మీకు నచ్చిన పద్ధతిలో మీరు కనుక బ్రష్ చేసినట్టయితే తప్పకుండా మనకి అనుకూలమైన ఫలితాలు రావటం అనేది ఉంటుంది. కనుక ఈ సంవత్సరంలో మీకు గుర్తున్నప్పుడల్లా బుధవారాలు కొద్దిగా పటికతో పళ్ళు తోమినట్టయితే కనుక మీ సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. మీరు 2025లో ధనస్సు రాశి గోచార ఫలితాలను తెలుసుకున్నారు కదా. అయితే మీ జన్మ జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశల ఆధారంగా మీకున్న అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు తొలగించి మంచి ఫలితాలు పొందేందుకు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నమస్తే.